ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూజారి గారు, నేను మొత్తం తీసుకొచ్చేసాను, అది లేదు ఇది లేదు అని మీరు దత్తత కార్యక్రమాన్ని ఆపేయకూడదు. ఈ దత్తత కార్యక్రమం ఖచ్చితంగా జరిగే తీరాలి. మొత్తం తీసుకువచ్చేసాను అని చెప్పడంతో అన్నీ ఉన్నాయిలే నాయన, ఖచ్చితంగా ఈ దత్తత కార్యక్రమం పూర్తవుతుంది బాబు. నేను చూస్తుంటే మనుషులు ఏదో బలంగా కోరుకుంటున్నట్టున్నావు, అది జరగాలి అని నేను నిన్ను దీవిస్తున్నాను అని పూజారి గారు చెప్తారు. అవును, ఈ దత్తత కార్యం పూర్తయిపోతే భూమి మా మామయ్యకి కూతురవుతుంది, నాకు వరుసకి మరదలవుతుంది. అప్పుడు నేను భూమి పెళ్లి చేసుకోవచ్చు, పెద్దవాళ్ళ దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తారు. అదే నేను కోరుకుంటున్నాను. మీరు దీవించారు కదా పంతులు గారు, నా కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందిలే అని జరి మనసు అనుకుంటూ, అవును పూజారి గారు, నా కోరిక మీరు తీరుతుందని దీవించారు కదా, చాలా థ్యాంక్ యూ అని చెర్రి సిగ్గుపడుతూ ఉంటాడు. తర్వాత భూమి బాగా రెడీ అయిపోయి శోభచంద్ర ఫోటో ముందు నిల్చొని, అమ్మ సంతోషంలోనూ బాధలోనూ కొన్ని చెప్పుకోలేని మాటలు ఉంటాయి. అటువంటి పరిస్థితి నాకు ఉందమ్మా. ఇప్పుడు సొంత కూతుర్నే నాన్న నన్ను దత్తత తీసుకుంటున్నాడు, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదమ్మా. నీ సొంత కూతుర్ని నాన్న అని నేను కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇలాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రాకూడదమ్మా, నన్ను దీవించమ్మా అని భూమి వేడుకుంటూ ఉంటుంది. ఎందుకు త్వరగా రా, భూమి కిందికి వచ్చేసే ముహూర్తానికి టైం అయిపోతుంది అని జర్రి తన హడావిడి చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇందు అక్కడికి వస్తుంది. ఇంకా ఈ ఫోటో దగ్గర ఎవరు దీపం ముట్టియలేరే అని పూజారి గారు, ఇలా ఇవ్వండి నేను వెలిగిస్తాను అని శోభాచంద్ర ఫోటో దగ్గర చెర్రి దగ్గర ఉండి దీపం వెలిగిస్తూ అరే అన్నయ్య, అందరికంటే ఎక్కువ నువ్వే సంతోషంగా ఉన్నావు. మామయ్య భూమిని దత్తత తీసుకుంటున్నాడు కాబట్టి మామయ్య సంతోషంగా ఉంటే ఒక అర్థం ఉంటుంది. భూమి మామయ్యకి కూతురుగా వస్తుంది కాబట్టి భూమి సంతోషపడటంలో ఒక అర్థం ఉంది. నువ్వేంట్రా అన్న ఇంత ఓవర్గా సంతోషపడుతున్నావు అని బిందు ప్రశ్నిస్తూ ఉంటే, ఇప్పుడు నేను సమాధానం చెప్పి నేను కన్విన్స్ చేయాలి అంతే కదా, ఎందుకంటే చెప్తాను విను. ఇప్పుడు మామయ్య మనకి ఏమవుతాడు, మేనమామ అవుతాడు. ఇప్పుడు మామయ్య భూమిని దత్తత తీసుకుంటే భూమి మనకి ఏమవుతుంది, మేనమర్దలు అయిపోతుంది. లవర్స్ మధ్య ఉన్న ఆ ప్రేమ కంటే బావమరదల ఉన్న సరసం ఆ ప్రేమ ఎంత బాగుంటుందో ఇప్పటికైనా అర్థమవుతుందా, నేను ఎందుకు సంతోషంగా ఉన్నానో అని చెర్రి అనడంతో, మహానుభావ అర్థమైంది లేరా, కానీ నేను కనుక ఆడపిల్లను కాకపోక మళ్ళీ పిల్లగాడిగా పుట్టి ఉంటే భూమిని నీ దగ్గర నుండి ఎగరేసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఇప్పటికైనా అర్థమైందా, నేను ఇప్పుడు నమ్ముతున్నాను అని బిందు అనడంతో, అసలు నీకు అసూయగా ఉందని నాకు అర్థమైంది లేవే, వెళ్ళవే వెళ్ళు అని చెర్రి ఇంకొక దీపం వెలిగిస్తూ ఉంటాడు. మీరా ఏంటి నువ్వు బాధగా కనిపిస్తున్నావు, కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, భూమి మంచం అయ్యగానే భూమిని దత్తత తీసుకునే విషయంలో మా అన్నయ్య తొందర పడుతున్నాడేమో అని అనిపిస్తుంది అని మీరా అంటుంది. తొందర పడటం ఏంటి, ఇప్పటికే లేట్ అయింది అనిపిస్తుంది. ఎందుకు అంటే భూమి ఆయన సొంత కూతురు కదా అని కృష్ణప్రసాద్ నోరు జారేస్తూ ఉంటాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, భూమి మా శరత్చంద్ర అన్నయ్య శోభచంద్ర వల్ల సొంత కూతురా అని అయితే నాకు చాలా సంతోషంగా ఉంది అండి అని మీరా ఆగా, నేను అలా చెప్పలేదు. భూమిని దత్తత తీసుకుంటే సొంత కూతురు అవుతుంది అని కృష్ణప్రసాద్ కవర్ చేస్తాడు. నేను ఇంకా వాళ్ళ సొంత కూతురు అనుకొని సంతోషపడ్డాను అని మీరా అంటే, ఆగాగు, ఆ సంతోషాన్ని అలాగే ఉంచు, నువ్వు ఏమి డిసప్పాయింట్ అవ్వకు అని కృష్ణప్రసాద్ అంటాడు. ఆ రోజు నాకు తెలియకుండానే భూమిని ఇక్కడి నుండి వేరు చేశాను, ఈరోజు తెలిసి కూడా ఏమి చేయలేకపోతున్నాను. ఇలా దత్తత తీసుకుంటేనైనా బాగుంటుంది అని కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటే, ఏంటంటే మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని భూమి అంటుంది. పద మీరా అని కృష్ణప్రసాద్ అంటే, అమ్మ ఇదంతా వెనకాల నిల్చొని వింటూ ఉంటుంది. తర్వాత అపూర్వ, భూమి, కృష్ణప్రసాద్ ఇద్దరు కొరివిదయ పట్టింది అని ఏడ్పించడం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు అక్కడికి వచ్చి, భూమి అనే మహంకాళి ఈరోజు 6 బయట చేయబోతుంది, ఇప్పుడు మీ కుట్రలన్నీ కూడా ఏవి సాగా, ఇప్పుడు నీవు మనసులో పెట్టుకొని చేస్తున్నా కూడా ఏమీ సాగనివ్వటం లేదు. ఇక దత్తత కార్యక్రమం పూర్తయిపోయిన వెంటనే భూమికి ఆస్తి హక్కు కూడా వచ్చేస్తుంది. నీ కూతురికి నీకు ఆస్తుల హక్కు రాకుండా కూడా భూమికి మాత్రం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి ఒకసారి ఆలోచించుకో అపూర్వ. ఇప్పుడు ఈ దత్తత కార్యక్రమం పూర్తయిపోయింది అనుకో, ఈ చాప్టర్ క్లోజ్ అని గోరింటాకు ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. దాంతో అపూర్వ చాలా చాలా రగిలిపోతూ, ఇప్పుడు ఇప్పటికిప్పుడు నాకు ఈ దత్తత కార్యక్రమం ఇష్టం లేదు, ఆపి పడేయండి అని అరిచి చెప్పాలనిపిస్తుంది అని అరుస్తూ చెబుతూ
కానీ ఎవరు నా మాట వినిపించుకునే స్థితిలో లేరు కదా, మరి నేనేం చెయ్యాలి అని అపూర్వ అంటుంది. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నావు అని నాకు అర్థమైపోయింది. కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పమంటావా? ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతుంది అని గోరింటాకు చెబుతుంది. చెప్పమని అపూర్వ అంటే, కానీ ఇందులో కాస్త రిస్క్ ఉందమ్మా, లక్కుంటూనే కలిసి వస్తుంది అని. ఏం పర్వాలేదు, నాకు ఇప్పుడు నాతోనే ఉంటుంది, రిస్క్ అయినా పర్వాలేదు, చెప్పు అని అపూర్వ అంటుంది. ఏమీ లేదు అమ్మాయి, ఆ రోజు పెళ్ళిలో ఇందుకు కిరోసిన్ పోసుకొని అంటించుకుందే ఆ ప్లాన్ అమలు చేయడానికి. అలా ఇప్పుడు నువ్వు కిరోసిన్ పోసుకొని అంటించేసుకున్నావే అనుకో, అది కరెక్ట్గా దత్తత జరుగుతుంది. కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవాలి, అప్పుడు ఖచ్చితంగా దత్తత కార్యక్రమం ఆగిపోతుంది. నీకు లక్కుంటే ప్రాణాలతో బయటపడతావు, ఆస్తి కూడా నీ సొంతం అయిపోతుంది అని గోరింటాకు అంటుంది. తప్పు లేకపోతే లేకపోని కానీ అంటుంది. ఏముంది, నువ్వు చచ్చిపోతావు, భూమ పీడ నీకు తగ్గిపోతుంది అని గోరింటాకు అంటుంది. అపూర్వ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే కొడతాను అన్నట్టుగా చూస్తోంది. అప్పుడే శరచంద్ర అక్కడికి వస్తాడు. ఏంటి అపూర్వ, దత్తత కార్యక్రమం మొదలవుతూ ఉంటూ ఇంతే ఇక్కడే ఉన్నావు అని శరచంద్ర నిలదీస్తూ ఉంటాడు. మా అమ్మాయి మాట్లాడలేకపోతుంది, కానీ ఈ దత్తత కార్యక్రమం మా అమ్మాయికి ఇష్టం లేదు అని గోరింటాకు చెబుతుంది. ఏంటప్పుడు ఎందుకు ఇష్టం లేదు అని శరచంద్ర అంటే, ఎందుకని అలా అంటున్నావు? ఇంట్లో సొంత కూతురు ఉండగా వేరొక కూతుర్ని దత్తత తీసుకొని కూతురు ఎలా అంటుందో చెప్పు అని గోరింటాకు అంటే, ఆస్తి పోతుంది అని బాధపడుతున్నావా అపూర్వ అని శరచంద్ర అంటాడు. దత్తత తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతాయి కదా అని గోరింటాకు అంటుంది. చూడండి అత్తయ్య గారు, నేను మీతో మాట్లాడడం లేదు, నేను అపూర్వతో మాట్లాడుతున్నాను, మీరు కాస్త ఊరుకుంటారా అని శరచంద్ర అంటాడు. కానీ తను మాట్లాడలేకపోతుందనే కదా నేను చెబుతున్నాను అని గోరింటాకు అంటుంది. ఎంత తిన్నా తరాలు తిరగని ఆస్తి మనది అని అంటే, బ్యాగులో 1,00,000 ఉందని చెప్పి జేబులో ఉన్న 10,000 బాధపడకుండా ఉంటామా ఏంటి అని గోరింటాకు అంటుంది. మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పాను కదా, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, నేను అపూర్వతో ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నాతో మాట్లాడకండి అని చెప్తూ ఉంటుంది. నేను వెళ్తానులే అని గోరింటాకు వెళ్తూ ఉంటుంది. అమ్మ నువ్వు హ్యాపీ కదా అని అంటూ భూమి హాల్లోకి రాగానే చెర్రీ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకు అని భూమి అంటుంది. ఎందుకంటే ఈరోజు నువ్వు ఈ ఇంటి కూతురు అయిపోతున్నావు, దత్తత కార్యం పూర్తవబోతుంది అని చెర్రీ అంటే, అవును అని భూమి అంటుంది. నాకు కూడా పిచ్చి హ్యాపీగా ఉంది, ఎందుకు అంటే నువ్వు నాకు మరదలివి అవుతున్నావు కదా అని చెర్రీ సిగ్గుపడుతూ ఉంటే, నాకు మాత్రం చాలా బాధగా ఉంది, ఎందుకంటే నేను నీకు మరదల్ని అవుతున్నందుకు అని భూమి చెబుతూ వెళ్తుంది. హాస్యం హాస్యం చెబుతుంది మువ్వ. అప్పుడే బావ మరదలి సరస్సు మొదలు పెట్టేసింది మువ్వ అని చెర్రీ మరింత సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. చూడపూర్వ, భూమి కన్న తల్లిదండ్రుల కోసం వచ్చింది, అంతేగాని ఆస్తి మీద అస్సలు ఆశ లేదు, అర్థం చేసుకో అని శరచంద్ర అపూర్వకి నచ్చ చెబుతూ ఉంటే, నాన్న అంటూ భూమి వస్తుంది. ముహూర్తానికి టైం అవుతుంది, పూజారి గారు పిలుస్తున్నారు, రండి నాన్న అంటే, మీ పిన్నికి నచ్చ చెప్పి తీసుకువస్తాను, ఒక 2 నిమిషాలు అని చెప్తూ ఉంటుంది. అంటే పిన్నికి ఈ దత్తత కార్యక్రమం ఇష్టం లేదనే కదా, అందుకు మంచిదిలే, శోభాచంద్ర గారి ఫోటో పెట్టుకొని నేను నాట్యం నేర్చుకున్నాను, ఇప్పుడు శోభాచంద్ర గారు నాకు అన్నీ చెప్తారు అంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పండి. మీరు పిన్ని కాకుండా మీరు శోభాచంద్ర చేతుల మీదుగా నన్ను దత్తత తీసుకొని రానా అని భూమి అనడంతో, అదెలా సాధ్యమమ్మా అని శరచంద్ర అంటాడు. నేను చూపిస్తాను కదా నాన్న, రండి అని భూమి హాల్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక శోభాచంద్ర బయట పెట్టడంతో శరచంద్ర అర్థమైపోతుంది. అయ్యా కూర్చోండి అయ్యా, ముహూర్తం మించిపోతుంది అని శోభాచంద్ర పెడతాడు. ఇక శోభాచంద్ర ఫోటోకి బొట్టు పెట్టి మువ్వకి బొట్టు పెట్టి ఆయన కూడా బొట్టు పెట్టుకుంటాడు. చూడండి ఇప్పుడు మీరు దత్తత తీసుకుంటారు, భూమి మీ చేతిలో తమలపాకు పెట్టి పాలు పోయాలి, ఇది చెప్పడం ఆనవాయితీ కాబట్టి చెబుతున్నాను, దాంతో దత్తత కార్యక్రమం పూర్తయిపోతుంది అని పూజా గారు చెబుతారు. ఇక హోమం జరిపిస్తూ భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మాయి చూసావా, భూమి అప్పుడే రంగంలోకి దిగేసింది అని శరచంద్ర